కథ మొదట అర్థం కాకుండా చివరకు అమృతమై మిగిలింది. అదెలాగో తెలుసుకుందాం. శ్రీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీసులో మునిగిపోయే శ్రీ ప్రేమ, సంబంధాలు అనే విషయాల మీద పెద్దగా ఆలోచించేవాడు కాదు. అతనికి ఉద్యోగమే ప్రపంచం. కాని అను మాత్రం పూర్తి భిన్నం. కళాప్రపంచాన్ని ప్రేమించే అను ఒక ఇంటీరియర్ డిజైనర్. ప్రేమపై అపారమైన విశ్వాసం కలిగి ఉండే వ్యక్తి. ఒక స్నేహితుడి పెళ్లిలో వీరిద్దరి కలయిక జరిగింది. అను ముచ్చటగా నవ్వుతూ మాట్లాడటం శ్రీని ఆకర్షించింది. శ్రీకి ప్రేమ, సంబంధాల గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా అనుతో మాట్లాడినప్పుడల్లా హృదయం లోతుల్లో ఏదో కొత్త అనుభూతి కలిగేది. ప్రేమ మొదలు. పెళ్లి తరువాత కూడా వీరి మధ్య ఫోన్ సంభాషణలు కొనసాగాయి. శ్రీ ఎంత టెక్నికల్ అయినా అను మాత్రం జీవితాన్ని అందంగా చూడాలని నమ్మింది. ప్రేమంటే ఏంటో నీకు అర్థం కావాలి అని ఆమె శ్రీకి తరచూ చెప్పేది. ఒకసారి వీరి స్నేహితులంతా కలిసి ట్రెక్కింగ్కి వెళ్లారు. అక్కడ శ్రీకి అనుపై ఉన్న అనుభూతులు మరింత స్పష్టమయ్యాయి. ఆమె నవ్వు, ఆమె సరదా స్వభావం, సహాయం చేయాలనే తపన ఇవన్నీ శ్రీని ఆకట్టుకున్నాయి. ఆ ట్రిప్ చివర్లో శ్రీ తన మనసులోని మాటను ఆమెకి చెప్పాడు. నాకు ప్రేమంటే ఏంటో ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఒక్క రోజైనా నీతో మాట్లాడకుండా ఉండలేను అని శ్రీ అనుకు చెప్పాడు. అను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వివాహ బంధం. ప్రేమించిన ప్రతి జంట తీపి, చేదు అనుభవాలను ఎదుర్కొంటుంది. వారి కుటుంబాలు మొదట ఒప్పుకోలేదు. శ్రీ చాలా వర్క్హోలిక్, అతను కుటుంబానికి సమయం ఇస్తాడా అనే సందేహాలు ఉండేవి. కాని అను మాత్రం శ్రీపై ఉన్న ప్రేమతో అన్ని అవరోధాలను ఎదుర్కొని చివరికి కుటుంబాలను ఒప్పించగలిగింది. వీరి వివాహం సాదాసీదాగా కాకుండా ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలింది. పెళ్లి రోజు శ్రీ అను కోసం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆమె కళాప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని, ఆమె కలలను నెరవేర్చాలని పెళ్లి గిఫ్ట్గా ఒక స్టూడియో ఏర్పాటు చేశాడు. అను ఆనందంతో అతనిని హత్తుకుంది. వివాహ జీవితంలో ప్రేమ. పెళ్లి తర్వాత జీవితం కొత్తదనంతో నిండిపోయింది. కాని పెళ్లి జీవితం ఎప్పుడూ తీపిగానే ఉండదు. శ్రీ పని ఒత్తిడిలో మునిగిపోవడం మొదలయింది. కాని అను అతనికి సమయం ఇచ్చేలా చేసింది. ఇద్దరూ కలిసి సరదాగా గడిపే సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకునేవారు. ఒకసారి శ్రీ అను పుట్టినరోజును మరిచిపోయాడు. అను చాలా బాధపడింది. కాని అర్ధరాత్రి శ్రీ తన తప్పును సరిదిద్దుకునేందుకు ఇంట్లోనే చిన్న పార్టీ ప్లాన్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కళాత్మక ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ప్రేమతో ఆమెతో కలిసి ఉండాలని తన హృదయపూర్వక వాగ్దానం చేశాడు. సంక్షిప్తంగా, ఏ సంబంధమైనా పరిపూర్ణం కాదు. కాని నిజమైన ప్రేమ ఉన్న చోట సమస్యలు గమ్యాన్ని కోల్పోనివ్వవు. శ్రీ అనుల ప్రేమ కథ ఒక అనుబంధం, ఒక స్నేహం, ఒక జీవిత ప్రయాణం. వారిద్దరూ కలిసి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటూ చిన్న చిన్న తగాదాలు, గొడవల మధ్య ప్రేమను మరింత బలంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకరికొకరు నమ్మకం, సహనం, ప్రేమ ఉంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనగలం. ఈ జంట కథ కూడా అందుకు నిదర్శనం.